మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మెదక్ కరీంనగర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్ఫ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మస్కట్ బల్దియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్లి ఏజెంట్ మోసం చేశాడని వాపోతున్నారు. 4 నెలలుగా ఓ స్టోర్ రూమ్ లో ఉంచారని, ఆహారం తాగునీరు కూడా ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమను కాపాడాలంటూ బిగ్ టీవీకి వీడియో సందేశం పంపించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు. మాకు బాధ చూసి ఆడు మంగళం నడుకొచ్చుకునే బాధ మాకెందుకు పైసా అన్నం లేదు ఏం లేదు ఈడ ఓళ్ళు మన ఊరా మన ఇదా ఓ ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. మా నిజ ఆడ ఈడ దుకాణం పోలు పాపం వాళ్ళిళ్ళు ఎలుగు ఎత్తురు ఇంత 1 రియాలో 5 రూపాయలు ఇస్తే తింటున్నాం. ఓ ఇటువంటి పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఇట్లా దయాకరిక ఎట్లా చేసి ప్లీజ్ హెల్ప్ చేయరు. మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే మా ఇంటికి వచ్చేస్తాం. మేము మా ఇంటికి మేము వస్తాం. ఆ ఏజెంట్ మా ఏజెంట్ రవి నిజామాబాద్. నేను 50,000 కట్టినా, ఎక్కువ కట్టలే, 50,000 కట్టినా నేను పైసలు. కానీ 50,000 కట్టినా కానీ నాకు పని లేదు ఏం లేదు, పొమ్మంటుండి ఇవ్వాలా. నేను పోనని చెప్పిన, పైసలు డబ్బులు ఇవ్వు పోతా. మరి రూపాయి లేదు, ఆడపోయి మేము ఆడ ఉండాలా? గోసిన పరిస్థితి ఉందన్న, మేము పోలేము. అప్పుడు దాకా ఇంటి మా ఇంటికి మేము వస్తే ఇది బేపీ గారు అయిపోతుంది. ఇది కంపెనీ కాదు, మన్ను కాదు. బల్దియాని ఎంట్రీ చేసి బల్దియా కంపెనీ అని చెప్పి మోసం చేసి కంపెనీ పేరే లేదు ఏం లేదు, అపార్ట్మెంట్ తెచ్చి పడేసిర్రు. అటువంటి పరిస్థితి ఉంది. తిండి లేదు ఏం లేదు, మా పరిస్థితి ఇది ఉంది. ఏజెంట్లు చెప్తే వాళ్ళు నమ్ముతలేరు. ఒకటంటే ఒకటి అంటారు. ఈ 2 నెలల నుంచి ఫోన్ల మీద ఉన్నాం. ఒక పరిస్థితి ఇది. మాకు దయ కలిగించి కొద్దిగా తెలంగాణ మేము నిజామాబాద్ డిస్టిక్ మాది తుంపలికొండాపురం. నాకు రవి నిజామాబాద్ ఏజెంట్. సరేనా, నాకు ఎట్లా చేసి మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే అయిపోతుంది. మేము సపటిదాకా అంత ఇంటికి వచ్చేస్తాం. ఇక తెలంగాణ వాసులు గల్ఫ్ లో పడుతున్న కష్టాలను వీడియో రూపంలో బిగ్ టీవీకి సందేశం రూపంలో పంపించారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, గల్ఫ్ లో బాధితులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ వాసులు తమ వేదనకు ఏ విధంగా గురవుతున్నారో వీడియో రూపంలో పంపించారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు లేక యువకులంతా కూడా గల్ఫ్ బాట పడుతున్న నేపథ్యం ఇప్పుడు కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత 4-5 నెలలు కూడా గల్ఫ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గల్ఫ్ లో పడుతున్న ఇబ్బందుల వల్ల అక్కడ యువకులంతా వీడియోలు పెట్టి ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ అలాగే కరీంనగర్ జిల్లా నుంచి కూడా 3 నిరుద్యోగులు గల్ఫ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు వీడియోను విడుదల చేశారు. మస్కట్ బల్దియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏజెంట్ మోసంతో వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 4 నెలల నుండి రూమ్ కి పరిమితమై నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఎక్కడ కూడా పని లేకపోవడంతో ఇంటికి ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు, కనీసం వసతి ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా నిరుద్యోగులంతా కూడా సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. తిండి, నీరు, కరెంటు లేక చాలా అవస్థలు పడుతున్నామని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇండియా రప్పించాలని చెప్పి బాధితులంతా కూడా వారి ఆవేదన రూపంలో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బిగ్ టీవీకి ఈ వీడియోలు పంపడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అందరినీ ఆదుకుంటున్న నేపథ్యంలో గల్ఫ్ లో ఉన్న ఇబ్బందులు పడుతున్న యువకులను కూడా కాపాడాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉంది. గల్ఫ్ లో ఉన్న యువకులందరూ కూడా రప్పించే ప్రయత్నంగా చెప్పండి. రైట్, అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని గల్ఫ్ కు పిలిపించి అయితే ఉద్యోగాలు ఇప్పించాలి, లేదంటే తిరిగి ఇండియాకు పంపించాలి. ఇవి రెండు కాకుండా వాళ్ళని అనవసరంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ వచ్చే బాధితులైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటే చదువుకున్న ఎంతో కొంత చదువుకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చకపోవడంతో ఆ పంట పొలాలు అంటే వ్యవసాయం చేసే రైతులు కానీ యువకులు కానీ ఎక్కడ కూడా ఉద్యోగం లేకపోవడంతో ఇక్కడ గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ లో ఇక్కడ ఉన్న సంబంధించిన ఏజెంట్ అక్కడ దుబాయ్ అంటే అక్కడ బయట దేశాల్లో ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి వీరికి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి ఇక్కడి నుంచి గల్ఫ్ బాటకు పంపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే ఉద్యోగం అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉద్యోగం అయిపోయేసరికి వారు ఎక్కడ మేము జైలు పాలవుతామో అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం
రోజు కూలీ చేసుకునేందుకు కూడా వారికి అవకాశం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ కంపెనీల మోసంతో ఇక్కడ ఏజెంట్ తో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. అక్కడ ఉద్యోగం లేక, నీటి లేక, కనీసం వసతులు లేక, కనీసం తిండికి ఇబ్బంది పడుతూ, కనీసం జోబుల రూపాయి లేక కావలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటివరకే చాలా వరకు అన్ని పథకాలు అందరికీ న్యాయం చేస్తున్న నేపథ్యంలో గల్ఫ్ పాట పడుతున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉద్యోగం అని చెప్పి మోసపోతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. త్వరగా మమ్మల్ని మా స్వగ్రామానికి పంపించాలని వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, అలాగే వీడియో రూపంలో పంపించే వాళ్ళు కొంతమంది అయితే అంతవరకు రాని వాళ్ళు కూడా ఇంకా చాలా మందే ఉండుంటారు. సో వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళపైన ఎలాంటి సహాయం చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గల్ఫ్ పంపిస్తామని చెప్పి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్ అందరూ కూడా ప్రత్యేకంగా ఒక అనుమతి కలిగి ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎక్కడ లేకుండా అక్కడ ఎవరైతే గల్ఫ్ లో ఉన్న ఏజెంట్ ఎవరుంటారో వాళ్ళతో కుమ్మక్కై పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తీవ్ర ఇబ్బందులు గురి చేసి ఇక్కడ నుంచి గల్ఫ్ బాట పంపిస్తా ఉన్నారు. వారి నుంచి వాళ్ళకున్న పొలమో లేకపోతే భూమియో అది అమ్మేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఉద్యోగం వస్తుంది, అక్కడ మేము మా కుటుంబం బాగుపడుతుంది, మా పిల్లలు బాగుపడతారని ఎక్కడ రోడ్డు పాలు అవుతామో అని చెప్పి ఉన్న భూమి అమ్మేసి డబ్బులు కట్టి ఏజెంట్ కి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ తీరా అక్కడికి వెళ్ళేసరికి మోసపోతున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే గల్ఫ్ సంబంధించిన ఎవరైతే పంపిస్తున్నారో ఏజెంట్, వాళ్ళ ఏజెంట్ అసలు పర్మిషన్ ఉందా, ఉంటే అసలు కాలపరిమితం అయిపోయిందా, కాల పరిమితి అయిపోతే వాళ్ళందరినీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ఈ గల్ఫ్ సంబంధించిన బాధితులు ఇవి సంఘటనలు ఆగిపోతాయి. ఇప్పటికైతే గల్ఫ్ లో ఉన్న బాధితులు ఎవరుతున్నారో వాళ్ళకైతే హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని స్వగ్రామానికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో వాళ్ళు రావాలని కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ సంబంధించిన గ్రామాలు కూడా అందరు కోరుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటివరకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా వాళ్ళు వేడుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు కూడా అదే కోరుతున్నారు, మమ్మల్ని ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి రావద్దు, ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు కూడా త్వరగా మమ్మల్ని స్వగ్రామానికి పంపించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నం లేదు, ఏం లేదు. ఈడ ఓళ్ళు మన ఊరా మన ఇదా ఓ ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. ఆడ ఈడ దుకాణ పళ్ళు పాపం ఆలీళ్ళు ఎలుగు ఎత్తురు, ఇంత ఒక రియాలో 5 రూపాయలు ఇస్తే తింటున్నాం. ఓ ఇటువంటి పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఎట్లా దయాకరిక ఎట్లా చేసి ప్లీజ్ హెల్ప్ చేయరు, మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే మా ఇంటికి వచ్చేస్తాం, మేము మా ఇంటికి మేము వస్తాం. ఆ ఏజెంట్ మా ఏజెంట్ రవి నిజామాబాద్, నేను 50,000 కట్టినా, ఎక్కువ కట్టలే, 50,000 కట్టినా నేను పైసలు. కానీ 50,000 కట్టినా కానీ నాకు పని లేదేం లేదు, పొమ్మంటుండి ఇవ్వాలా, నేను పోనని చెప్పిన. పైసలు డబ్బులు ఇవ్వు పోతాం, మరి రూపాయలు లేదు, ఆడిపోయి మేము ఏడ ఉండాలా, గోసిన పరిస్థితి ఉందన్న, మేము పోలేము. అప్పుడు దాకా మా ఇంటికి మేము వస్తే ఇది బేఫిగర్ అయిపోతుంది, కంపెనీ కాదు మన్ను కాదు, బల్దియాని ఎంట్రీ చేసి బల్దియా కంపెనీ అని చెప్పి మోసం చేసి కంపెనీ పేరే లేదు, ఏం లేదు, అపార్ట్మెంట్లో తెచ్చి పడేసిర్రు. అటువంటి పరిస్థితి ఉంది, తినడానికి తిండి లేదు, ఏం లేదు, మా పరిస్థితి ఇది ఉంది. ఏజెంట్లు చెప్తే వాళ్ళు నమ్మతలేరు, ఒకటంటే ఒకటి అంటారు, ఇవి 2 నెలల నుంచి ఫోన్ల మీద ఉన్నాం. ఒక పరిస్థితి ఇది. మాకు దయ కలిగించి కొద్దిగా తెలంగాణ మేము నిజామాబాద్ డిస్టిక్ మాది తుంపలికొండాపురం, నాకు రవి నిజామాబాద్ ఏజెంట్. సరేనా, నాకు ఎట్లా చేసి మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే అయిపోతుంది, మేము సపటిదాకా ఆయన ఇంటికి వచ్చేస్తాం.